హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. 3-4 డేస్ అయిపోయింది వీడియోస్ అయితే షేర్ చేయక. సో ఇంకా పెళ్లి షాపింగ్ అని కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా, జ్యువెలరీ, చీరలు ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఇంకైతే గిన పెళ్లి ముహూర్తం అయితే డేట్ అయితే వచ్చేసింది. ఇంకా అందుకోసం అనేసి మేము ఊరికి వెళ్ళడానికి ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అదే రోజు సడన్గా ఏం జరిగిందంటే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అది చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. వీడియో అనేది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే గిన బయలుదేరిపోతున్నాం ఊరికి. నేను, పిల్లలు మాత్రమే, ఇంకా మా వారేం రావటం లేదు, మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఇంకా అదే రోజు అసలు పెళ్ళికి వెళ్ళను అనుకున్నాను. ఇంకా ఫిక్స్ అయిపోయా, ఇంకా పెళ్ళి లేదు అంటే పెళ్ళికి వెళ్ళాలని ఎన్నో అనుకొని ఉన్నాను అనమాట, అలా ఇలా అనేసి. కానీ ఇంకా అవన్నీ లాస్ట్ మినిట్లో స్మైల్ అయిపోయాయి. అరే ఇంక నేను పెళ్ళికి వెళ్ళనేమో అనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను, ఇంకా పోలేను అనుకున్నాను. ఏంటి అంటే గిన బాబు మిద్దె పైకి వెళ్ళేసి ఆడుకుంటున్నాడు. ఆయన ఎక్కడ తొంగి చూసి కింద పడతాడనే ఉద్దేశంతో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈ కాలు అనేది స్కిడ్ అయిపోయి కింద పడిపోయాను. ఇంకా అంటే మార్నింగ్ జరిగింది ఆ ఇన్సిడెంట్ అయితే కదా. ఆఫ్టర్నూన్ వరకు ఏ పెయిన్ లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నాను. టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి బట్టలు తెచ్చుకున్నాను, నడిచాను 1/2 కిలోమీటర్ అలా. కానీ ఆఫ్టర్నూన్ తర్వాత పెయిన్ అనేది ఎక్కువ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. మీకు ఆ వీడియో ఉంటే షేర్ చేసుకుంటాను. ఇంకా అలా వచ్చేసి కాలు అనేది కింద పెట్టనివ్వలేదు, అసలు నడవలేకపోయాను. ఇంకా వెంటనే మా వారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చేసారు ఆఫీస్ నుంచి. వచ్చి ఇంకా అసలు నడవలేకపోయానండి. హాస్పిటల్లో అయితే గిన ఒక పేషెంట్ లాగా వీల్ చైర్లో అయితే తీసుకెళ్ళారు నన్ను అయితే గిన. సో ఇంకా స్కానింగ్లు అవి ఇవి చేసి నేనైతే గిన ఖచ్చితంగా ఫ్రాక్చర్ అయింది అనుకున్నాను. కానీ దేవుని దయ వల్ల ఏం కాలేదండి. కండ అనేది అదురుతుంది కదా, సో అందువల్ల మీకు పెయిన్ అనేది బాగా వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఇంజెక్షన్ ఇచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇంజెక్షన్ వేయడం వల్లనో ఏమో కాలు అనేది పెయిన్ అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇంకా పెళ్ళికి ఇంకా ఆ రోజు నైట్ బయలుదేరాలన్నమాట. నేను వెళ్ళాలా వద్దా అనుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రాలేదు, వస్తున్నావా లేదా అని. ఇలా జరిగిందని చెప్పాను కూడా. అయినా పర్వాలేదు, మీరు రావాల్సిందే, కావాలని నేను హాస్పిటల్ చూపిస్తాను అనేసి ఇంకా ఒకటేమైనా పట్టారనమాట మా వాళ్ళు అయితే గిన. ఇంకా ఎలాగోలా అయితే గిన పెళ్ళికైతే బయలుదేరిపోయాను. ఏదైతే అది అవుతుంది. ఒకవేళ పెయిన్ తగ్గింది అనుకుంటే పెళ్ళికి వెళ్తాను, లేదంటే కదా ఊర్లోనే ఉంటాను. అంటే పెళ్ళి వచ్చేసి జమ్మలమడుగులో అనమాట. ఇంకా ఊర్లో అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళది ఒకే ఊరు అనమాట. ఇప్పుడు పెళ్ళి వచ్చేసి మా మేనత్త కూతుర్ది. సో అత్తమ్మ ఊర్లోనే ఉంటుంది, బాబాయ్ వాళ్ళు, నాన్న వాళ్ళు అందరూ ఊర్లోనే ఉంటారు. సో అందుకనేసి డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయా. నాకు ఏ పెయిన్ లేదు, నేను మంచిగా నడవగలను అనుకుంటే పెళ్ళికి వెళ్తాను, లేదంటే ఇంటి దగ్గరే ఉంటానని చెప్పాను మా ఆయనకైతే. సరే నీ ఇష్టం, వెళ్తానంటే వెళ్ళనేసి ఇంకా ట్యాబ్లెట్లు అవన్నీ తీసుకుని అయితే బయలుదేరిపోయాను. బయలుదేరిపోయిన తర్వాత ఇదైతే కదా మైదుకూరు బస్ స్టాండ్ అండి. ఫ్రైడే రోజు అనమాట ఇది. ఫ్రైడే మార్నింగ్ 6:30 కల్లా అయితే బస్ స్టాండ్లో దిగేసాను. ఇంకా తర్వాత పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఒక్కొక్కటి ముందే ఉంటుంది కదా. పల్లెలలో అయితే ఏంటి అంటే పెళ్ళికి ముందు రోజు ఇలా బియ్యం అన్నీ చేయిస్తారనమాట. అంటే ఏమైనా నలకలున్నా ఇలా ఒక ఆన్వాయితీ అనమాట. అదనేది పెళ్ళికి ముందు రోజు అనేది ఖచ్చితంగా ఇదైతే చేస్తారు. ఇలా అందరినీ ముత్తైదులను పిలిచేసి బియ్యం చేయించి వాళ్ళకి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా తాంబూలం ఇస్తారనమాట. తాంబూలం అంటే 2 బనానాలు, ఆకు వక్కలు ఇచ్చేసి వాళ్ళను సాగనంపుతారు. మెయిన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే కనుక ప్రతి ఒక్క పెళ్ళికి ఇది ముందు రోజు జరుగుతుందండి. చాలా బాగుంటుంది, హడావుడి, అందరు జోక్స్ వేసుకుంటా మాట్లాడుకుంటా. ఈ వీడియోస్ అయితే నాకు తను షేర్ చేసిందనమాట, మా అత్తమ్మ, అదే పెళ్ళి కూతురు. ఇంకా నేను దీంట్లో యాడ్ చేసేసాను. సో ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా ఎంతమంది చేస్తారు, కొన్ని ప్రదేశాలలో చేస్తారు, కొన్ని దగ్గర చేయరు కదా. సో ఇదైతే కనుక కంపల్సరీ మా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇలా పెళ్ళికి ముందు రోజు అందరినీ పిలిచి బియ్యం అయితే చేయించడం అనేది ఒక ఆనవాయితీ. అంటే ఏమున్నని లేకపోని అదొక ఆనవాయితీలాగా వస్తుంది అనమాట. బియ్యం చేయించాలి 10 మంది ముత్తైదులతో అనేది ఒక ఆనవాయితీలాగా వచ్చేస్తుంది. సో ఇంకా తర్వాత ఇంకా పెళ్ళి అంటే పిల్లల సందడి,
కేరింతలు, గలగల, ఇంకా ఆటలు ఒక్కటి కాదు కదా, హడావుడి ఉంటుంది. మెయిన్ వచ్చేసి టెన్షన్ ఉంటుంది. టయానికి పనులు అవుతాయో కావో, ఏమవుతుందో ఏమనేది మెయిన్ టెన్షన్ కూడా ఒకటి ఉంటుంది కదా. మేమైతే కనుక వెళ్ళేసి ఏం చేయలేదని నేనైతే 7:30 కల్లా ఊరు వెళ్ళిపోయాను. వెళ్ళేసి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసి బాబాయ్ ఇంట్లో టిఫిన్ చేశాను. అక్కడ టిఫిన్ చేశానని మా అత్తమ్మ మా ఇంటికి వచ్చావా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావా అని కొద్దిసేపు అయితే పోట్లాడింది. ఎవరిల్లు అయితే ఏముంది అత్తమ్మ, అంత మన వాళ్ళే కదా అనేసి నేను చెప్పాను ఆమెకి. ఇంక సర్ది చెప్పాను. ఇంక నేనైతే టిఫిన్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి ఇలా కొన్ని పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. వంటలు చేయడం ఇలాంటివన్నీ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పిల్లలకి అందరికి స్నానాలు చేసుకొని నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇంకా పిల్లలు బాగా ఆడుతూ ఉంటే మా పిన్ని వీడియో తీ, బాగుంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా, వీడియో తీ గుర్తుగా ఉంటుంది అంటే, ఇంకా పెళ్ళిళ్ళు అంటే పిల్లలే కదా, ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళ అరుపులు కానీ కేరింతలు, వాళ్ళని మనం అరుస్తూ పక్కకి వెళ్ళండి అనేసి. సో అందుకనేసి పిల్లలతో అయితే వీడియో తీశాను. ఇంకా ఇప్పుడు వెళ్తున్నారు కదా తినే మా పిన్ని, ఇక్కడ మా అత్తమ్మ, ఈ ఇల్లు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోయాను టిఫిన్ చేసుకొని. మార్నింగ్ అక్కడికి వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళేసరికి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇది వంట వచ్చేసి మాస్టర్ వాళ్ళే వచ్చి చేస్తారు. మనం ఏంటి అంటే ఇంకా ఈ మాస్టర్ ఏంటి అంటే ఈ వంట అనేది పల్లెటూర్లలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అందరూ కలిసి చేసుకుంటారండి. మెయిన్ బెనిఫిట్స్ అయితే అది సిటీలో కంటే పల్లెలలో. ఇప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేయడానికి అదే మనకైతే సిటీస్లో మనుషుల్ని పిలిపించుకొచ్చుకుంటారు కదా. సో పల్లెలలో అయితే అలా ఏముండదు. అందరూ మన బంధువులు కానీ ఊర్లో వాళ్ళు కానీ వచ్చి అన్నీ కట్ చేసి హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మాస్టర్ ఏదో ఈయనే, కానీ పనులన్నీ చేసేది మన ఊర్లో వాళ్ళే. మొత్తం అందరూ వచ్చేసి వెజిటేబుల్స్ ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశారు. ఇక్కడే తింటారు మ్యాక్సిమం. ఎందుకంటే ఊరు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏ శుభకార్యాలు ఏం జరిగినా ఊరందరికీ భోజనాలు పెడతారు. టిఫిన్ కానీ ఏవైనా కానీ అరేంజ్ చేస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే మార్నింగే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా ముహూర్తం రోజు మార్నింగ్ ఏంటి అంటే మనం పెళ్ళి కోసం కొంటాం కదా, బంగారు, కొత్త బట్టలు ఇవన్నీ కొనుక్కుంటాం కదా. సో ఇంకా ఫస్ట్ కార్యక్రమం ఏంటి అంటే ఇదే అనమాట. కలశం పెట్టేసి కలశానికి కొత్త బంగారు మనం ఏమేమి చేయించుకుంటామో బంగారు కమ్మలు ముక్కు పురుగుతో సహా అమ్మవారి దగ్గర పెట్టేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొడతాం. అలాగే బట్టలు కూడా కొత్త బట్టలు ఉంటాయి కదా, మనం ఏ బట్టలు కుట్టించుకున్నామో జాకెట్స్తో సహా మొత్తం ఒక పల్లెరంలో పెట్టేసి కలశం పెట్టేసి కలశంకి మొత్తం కొత్త బంగారం అంతా అలంకరించి ఇంకా నైవేద్యం వచ్చేసి బెల్లం అన్నం, కొంచెం పెసరపప్పు కానీ కొంచెం పెసరపప్పు వేసేసి బెల్లం అన్నం చేసి టెంకాయ అయితే కొడతారు. తినొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు, సో మేనత్త అవుతుంది పెళ్లి కూతురికి. సో తనే అదంతా దగ్గరుండి చేస్తుంది అనమాట. అంటే కొందరికి పెళ్ళిళ్ళు అంటే తెలిసి ఉంటుంది కదా ఒక పద్ధతిలో చేయాలనేది. సో అలా కొందరు పెద్దలు మాత్రమే చెప్తూ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదైతే కలశం అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ కలశం అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉండిన తర్వాత ఒక 5 మందికి ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి. ఫస్ట్ తంతు వచ్చేసి కలశం, రెండో తర్వాత వచ్చేసి తాంబూలాలు ఇవ్వాలి. ఖచ్చితంగా తాంబూలాలు ఇవ్వాలి. కలశం పెట్టిన తర్వాత పసుపు రాసి కుంకుమ పెట్టేసి బ్లౌజ్ పీసెస్, బనానా, ఆకు, ఒక్క ఇలా అన్ని తాంబూలం పెట్టేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇంకా ఇలా చూసారు కదా, ఇవి అయితే కొత్త బట్టలు అన్నమాట, చీరలు. ఈ మొత్తం మనం స్టిచ్చింగ్ చేసుకున్న జాకెట్తో సహా మొత్తం అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసి దేవుని దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టాలి. కొంచెం పసుపు నీళ్ళు కుంకుమ చిలకరించి కొత్త బట్టల మీద, కొత్త బట్టలు అంటే మనం ఇప్పుడైనా కానీ మనం ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకున్నామంటే కొంచెం ఎక్కడన్నా పసుపు రాసి కొత్త బట్టలు వేసుకోవడం అనేది చాలా మంచిది, శుభప్రదం అని చెప్తారు. సో తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పాటించండి. ఇంక ఈ బట్టల మీద కొంచెం పసుపు కుంకుమ అయితే చిలకరించి దేవుని గడి దగ్గర పెడతారు. ఇలా పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ అన్నీ తీసేస్తారనమాట. మామూలుగా బియ్యం పోసేటప్పుడు కదా మెయిన్ కలశం పెట్టేసి బట్టలు పెట్టి టెంకాయ కొడతారు. అది అయితే నాకు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా పాటిస్తారండి. ఇదైతే బియ్యం పోసేటప్పుడు కొత్త బట్టలని దేవుని దగ్గర పెట్టి కలశం పెట్టి టెంకాయ అవుతారు. మాకైతే అంత ఏం అనిపించదు. ఇలా పెళ్ళిళ్ళప్పుడు ఏమైనా శుభకార్యాలకైతే ఖచ్చితంగా మేమైతే కలశం అనేది పెడతాము. ఇంకా మెయిన్ పెళ్ళి అంటే ఇలా కొత్త బట్టలు బంగారు పెట్టేసి కలశం పెట్టి టెంకాయ కొట్టి 5 మంది ముత్తైదులకి
పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇస్తాము. ఇంకా తర్వాత తంతు అనేది అదే తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. మెయిన్ వచ్చేసి తాంబూలం రోజు మేము చేసేది ఇది. ఇంకా తర్వాత వచ్చేసి అందరం టెంకాయ కొట్టిన తర్వాత అందరం దండం పెట్టుకొని ముత్తైదులకి తాంబూలం ఇవ్వడం. ఇంకా తర్వాత ఈ కలుష్యము తాంబూలం ఇవన్నీ అయిపోయిన తర్వాత నలుగు కార్యక్రమం ఉంటుందన్నమాట. అమ్మాయికి నలుగు పెట్టడం అనేది ఉంటుంది కదా. నలుగు అంటే మెచ్యూర్ అయినప్పుడు చేయకుంటే ఇప్పుడు పెళ్ళిలో ఖచ్చితంగా అనేది ఆ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా చేస్తాము. నలుగు కార్యక్రమం అనేది పుట్టింటి వాళ్ళు చేస్తారు అవన్నీ. ఆ కార్యక్రమం అయితే కనుక నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే మా తాంబూలం రోజు అదే ముహూర్తం రోజు ఫస్ట్ రోజు పెళ్ళి ఫస్ట్ రోజు మేము ఏవే కార్యక్రమాలు చేసాము, ఎలా స్టార్ట్ అయింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే గిన మాలాగే పూజ చేసుకుంటారా లేక ఇంకా డిఫరెంట్గా చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా 5 మంది ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళకైతే పసుపు కుంకుమ రాసి తాంబూలం ఇస్తారు. నువ్వు తీసుకుంటున్నా, నువ్వు పెద్దమ్మాయివే కదా అంటే నాదేముంది మీరంతా పెద్దవాళ్ళు ఉన్నారు కదా తీసుకుంటా అని చెప్తున్నాను. నేను వీడియో తీసుకుంటూ చెప్తున్నారు రా అంటుంటే ఇంక నాకేం వద్దులేని మీరు తీసుకొని అంటే నాకంటే పెద్దవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు మనం ముందుకు వెళ్ళడం అంత మంచిది. ఎందుకో నాకు అనిపించిందండి, మీరు ఉన్నారు కదా మీరు తీసుకోండి అని చెప్పాను. ఇంక ఇలా 5 మందికి అయితే ఆంటీ మొత్తం పసుపు రాసి కుంకుమ పెట్టేసి రైట్గా బ్లౌజ్ పీసు ఆకు ఒక్క బనానా అయితే గిన ఇచ్చేసారు. తర్వాత కార్యక్రమం వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మా పెళ్ళి అయితే గిన హడావుడిగా టెన్షన్లతో అన్నిటితో స్టార్ట్ అయిపోయి పెళ్ళి అంటే ఎవరికైనా టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, ఎలా జరుగుతుందో ఏమో అలా అంటే కొంచెం ఏ మిస్టేక్ జరిగినా కూడా కొంచెం బాధపడతారు కదా. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి అయితే అన్ని కార్యక్రమాలు అయితే చేసుకోవాలి కదా. సో ఇది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా నలుగు వీడియో అయితే కనుక అప్లోడ్ చేస్తాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మా పద్ధతులు అయితే ఎలా ఉన్నాయి, మీరు ఎలా చేస్తారు, పూజలు ఇలాగే చేస్తారా, మాలాగే పాటిస్తారా లేక ఇంకొక విధంగా చేస్తారనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.